కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచడంపై సామాన్యుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలపై నంద్యాల పట్టణంలో నిరసనలతో హోరెత్తింది. తాజాగా ఇంధన ధరలను 3 రూపాయల చొప్పున పెంచడాన్ని నిరసిస్తూ సిపిఎం శ్రేణులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నంద్యాల పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు నరసింహ కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి రాకముందు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచబోమని చెప్పిన బీజేపీ నేతలు నేడు గద్దెనెక్కిన తర్వాత అమాంతం ధరలు పెంచి ప్రజలను నట్టేట ముంచారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి ప్రజలను మోసం చేయడమేనని ఆయన విమర్శించారు. సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని సిపిఎం నాయకులు ధ్వజమెత్తారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న ప్రజలపై ఈ పెట్రోల్ భారం మరింత దారుణంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ప్రజా మద్దతుతో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని సిపిఎం హెచ్చరించింది. ఈరోజు సిపిఎం పార్టీగా పెట్రోల్ డీజిల్ ధరలను పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ధర్నా చేస్తా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనలు వెల్లువెత్తుతా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం మీద రాకముందుకేమో మేము ప్రజల మీద భారాలు వేయమో ప్రజలను సురక్షితంగా కాపాడుతామని చెప్పి మాట ఇచ్చి అధికారంలోకి వస్తారు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 60 రూపాయల పెట్రోల్ ఈరోజు 122, 123 తీసుకొచ్చినారు. డీజిల్ ధరలో అట్లే తీసుకొచ్చినారు. నిన్న రాత్రి అర్ధరాత్రి పెట్రోల్ 3 రూపాయలు, డీజిల్ 3 రూపాయల ధరలు పెంచి ఈరోజు ప్రజల మీద భారాలు చేసినారు. దీనికి కారణం ఏంటంటే ఇరాన్ యుద్ధం జరుగుతూ ఉంది. అందుకే చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయని చెప్తా ఉన్నారు. మేము సిపిఎం పార్టీకి ఈరోజు మోడీని అడుగుతా ఉన్నాము. ఇరాన్ యుద్ధం జరుగుతూ ఉన్నా రష్యాతో ఒప్పందం చేసుకొని నెల కిందట ఒక సంవత్సరానికి సరిపడా ఆయిల్ దిగుమతి చేసుకున్నావు. ఈరోజు లోకల్లో ఉన్న బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు, స్టేటస్లలో కానీ ఫేస్బుక్లలో కానీ యుద్ధం కారణంగానే ఈరోజు బీజేపీ పార్టీ ధరలు పెంచుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాము, చమురు ధరలు పెంచాల్సిన అవసరం లేదు. చమురు బాగా ఉంది. అదేవిధంగా ఆయిల్ నిల్వలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి భారతదేశంలో. ఈరోజు ఆదాని అమ్మాయిల లాంటి వాళ్లకు బీజేపీ పార్టీ ఊర్జం చేస్తా ఉంది. వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆదాని అమ్మాయిలకు దోచిపెట్టడానికి పెట్రోల్ డీజిల్ పెంచి ప్రజలను నడ్డి విరుస్తున్నారని చెప్పి సిపిఎం పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే కాదు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఇంకా ఈరోజు ట్రాన్స్పోర్ట్ వచ్చేటివన్నీ ఈరోజు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలను పూర్తి రద్దు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాము. మీ దొంగ కబుర్లు ఏవైతే ప్రజలు మీద భారాలు వేస్తున్నారో, మీరు దొంగ కబుర్లు చెప్తున్నారు మీ బీజేపీ పార్టీ నాయకులు. ఆ కబుర్లన్నీ పక్కన పెట్టండి. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పూర్తిగా రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.